కాంగ్రెస్ పార్టీ ఏమో 2 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటా ఉంది. ఇటు బీజేపీ పార్టీ ఏమో వంచనగా తెలంగాణ ప్రజల్ని కూడా గ్యారెంటీల పేరుతో మోసం చేసింది అన్నట్టుగా ధర్నా చౌక్లో ఇలా ధర్నాకు పిలుపునియడం అయితే జరిగింది. ఈ అంశాల మీద అయితే మాట్లాడదాము. అసలు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారా అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఎన్నికల కంటే ముందు మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అందరికి ఎక్కిస్తాం ఈ యొక్క తెలంగాణని బ్రహ్మాండం చేసి చూపిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి దోషి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజలు మరొకసారి మోసపోవద్దు, ఆ తెలంగాణ ప్రజలని కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు ఎన్నికల కన్నా ముందు ఏవైతే 6 హామీలు ఇచ్చినవో ఆ హామీలన్నింటిని కూడా తీర్చాలి. ఈరోజు స్థానిక ఎన్నికలకు పోతున్నావు, ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కూడా అడుగుతున్నాం. మహిళలకు అన్యాయం చేసినావు, యువతకు అన్యాయం చేసినావు, రైతులకు అన్యాయం చేసినావు, ప్రజలకందరికీ కూడా అన్యాయం చేసినటువంటి నువ్వు నీ పార్టీ ఈరోజు గ్రామాలలో తిరిగితే ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం. నిరుద్యోగులంతా కలిసి ఏకదాటిపైకి వచ్చి మాకు అన్యాయం చేసినావు నాయన, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడిగితే ఆ నిరుద్యోగులను లాఠీలతో కొట్టించి పోలీస్ స్టేషన్లకు పరిమితం చేసినందుక ఈరోజు నువ్వు ఉత్సవాలు చెప్పుకుంటున్నావు. నువ్వు నీ 6 హామీలలో ఏ ఒక్కటైనా తీర్చినవా ఫుల్ ఫ్లెడ్జ్గా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అంటే 10 సంవత్సరాల అభివృద్ధిగా ఉంది, ఈ 2 సంవత్సరాలలోనే మేము అభివృద్ధి చేశాము, ఢిల్లీ నుండి కూడా నిధులు తెస్తాను, ఖచ్చితంగా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నిధులు ఇస్తాడా లేదా అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. వాటిని ఎలా చూస్తాను? ఏదైతే వచ్చినటువంటి నిధులను సక్రమంగా ప్రజల మధ్యలోకి తీసుకుపోయి ఉంటే నరేంద్ర మోడీ గారికి కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు ఒక నమ్మకం అనేది వస్తుంటే, నువ్వు ఎంత వస్తే అంత దోచుకోనికి సిద్ధమవుతుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వంకైనా ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు కూడా ఇయ్యరు. నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్తా ఉన్నారు, ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా అకౌంట్లోకి పడితే పైసలన్నీ కూడా అనేసి అంటున్నారు. ఎవరికైతే ఎక్కడైనా ఆపద కలిగిందో వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లోకి పోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ యొక్క విధానాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం లేదు. మేము ఏమంటున్నామంటే మేము నీతిగా నిజాయితీగా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకు నేరుగా మేము అకౌంట్లోకి జమ చేస్తామంటే కాదు మా చేతికి ఇవ్వండి, మా చేతికి వచ్చినటువంటి నిధిలో మేము ఎంతో కొంత వాళ్ళకి ఇస్తామంటే అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారు. ఒక్క రూపాయిని కూడా మిస్యూజ్ చేయనీయకుండా ఉన్నటువంటి గట్స్ ఉన్నటువంటి ఒక ప్రధాని ఉన్నారు. కాబట్టి 100% అదే పద్ధతిలో పోతుంది. నీకు ఆవాస్ యోజన కిందకి వచ్చినటువంటి ఇండ్లన్నింటినీ కూడా సక్రమంగా నువ్వు యూటిలైజ్ చేసినట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారు మీకే ప్రధానమైనటువంటి పీఠం వేసేది. కానీ ఎక్కడ కూడా నువ్వు అవినీతికే పెద్దపీట వేస్తూ అదే విధంగా అభివృద్ధికి అనేది నువ్వు తక్కువ ప్రియారిటీ ఇస్తున్నందుకే నరేంద్ర మోడీ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నువ్వు నీతివంతమైనటువంటి పాలన చేయి, నువ్వు నిజాయితీగా పాలన చేయి. ఆ పాలనలో భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మీతో కలిపి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక సందర్భం. చూసిరు కదా, అదే మోడీ గారి చేరి పక్కకు చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి సందర్భం చూపిస్తున్నాం. ఈడ కూర్చొని ఏదేదో కళ్ళగబట్టి మాటలు చెప్తూ ప్రజలందరూ కూడా మభ్యపెడుతూ ఆయన అబద్ధపు మాటలు చెప్పుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆడ నరేంద్ర మోడీ గారి దగ్గర పోయిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గర చిట్టా ఉంటుంది. ఎవడు నీతివంతమైన పాలన అందిస్తున్నాడు, ఎవడు నిజాయితీగా ఉన్నాడు, ఎవడు ఓటు దొంగ అని చెప్పేసి అన్ని విషయాలు ఆయన దగ్గర తెలుసు. కాబట్టి ఆయన దగ్గర తోక ముడిస్తే అన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి ఈడ లోకల్ పాలిటిక్స్లో నువ్వు ఏదైనా తొలలు కొడుతుండవచ్చు, కానీ ఆడికి పోయిన తర్వాత చేతులు కట్టుకుంటున్నావు అంటేనే నీ యొక్క నిజాయితీ ఏందని చెప్పేసి అడుగుతున్నాం. మోడీ గారు ఒకటి అంటున్నారు, నీకు ఎంతైతే నిధిని మేము కేటాయిస్తున్నామో అంత నిధిని సక్రమంగా నువ్వు ప్రజలకు ఇచ్చి చూపి దాని తర్వాత వచ్చి తీసుకో అనేసి అంటే కాదు మా చేతికే అంటే మోడీ గారు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చినావో ఆ హామీలన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం చేయి. కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా నిజాయితీగా ప్రజలకు పంచే ప్రయత్నం చేయి. అంతే తప్ప నీ పార్టీ జోబులకు వేసుకుంటా మా యువరాజు అయినటువంటి రాహుల్ గాంధీకి నేషనల్ లెవెల్లో తిరగడానికి నేను ఫండ్ను రైజ్ చేస్తా అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. 100% నీ యువరాజుకి ఏ విధంగా అయితే అడ్డుకట్ట వేసినామో అదేవిధంగా నీకు నీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో బొందబొట్టే రోజులు అడ్డుకట్ట వేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ గ్రీన్ సిటీ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఏదైతే ఇట్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద ఏమంటారు? ఎవడే కానీ గ్రీన్ సిటీ చేస్తా అంటే ఏ పార్టీ కూడా అగనిస్ట్గా ఉండదు. నువ్వు చేసేటువంటి విధానాలు సక్రమంగా ఉన్నాయా లేదా, నువ్వు ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చి దాంట్లో ఎంత తిందాం ఎంత దోచుకుందాం
ఎంత నా పార్టీకి మూలధనం క్రియేట్ అవుతామని చెప్పేసి ఉద్దేశంతోనే ఉన్నావు తప్ప నువ్వు ఆ యొక్క ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది బెనిఫిషియర్స్ ఉంటారు, ఏ విధంగా హైదరాబాద్కి యూటిలైజ్ అవుతుంది, ఏ విధంగా హైదరాబాద్కి ఫ్రీ ఆక్సిజన్ అనేది అందుతుంది అనే విషయాలపైన ఎక్కడ చర్చ పెడుతున్నావా? ఎక్కడ కూడా పెడతలేవు. నువ్వు ఏ పథకం తెచ్చినా కానీ నీ పార్టీ నడవడానికి, నీ కుటుంబం నడవడానికి, నీ భవిష్యత్తు నడవడానికి మాత్రమే, డబ్బును దాచుకోవడానికి మాత్రమే ప్రాజెక్టులు తెస్తున్నావు. అదేవిధంగా ఏదైతే పథకాలు తెస్తున్నావే తప్ప నువ్వు నిజంగా తెలంగాణకి ఏదైనా మంచి చేద్దామన్న ఆలోచన ఎక్కడ కూడా లేదు. మరి ముఖ్యంగా పేద ప్రజలకు కూడా మంచి చేసే ఆలోచన ఎక్కడ కూడా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జిత్తుల మారి రాజకీయాలు చేస్తున్నావో అలాంటి రాజకీయాలు మానుకో, హెల్తీ పాలిటిక్స్ చేయి, ప్రజల మధ్యలకు రా, ప్రజలకు సేవ చేయి. ఆ విషయాలలో మేము కూడా సహకరిస్తాం. కానీ ప్రజలను దొంగ దెబ్బ చేస్తాం, మేము ఇదే తీరులో ఉంటాం. కానీ భారతీయ జనతా పార్టీ మాకు అడ్డం వస్తే మేము ఎక్కడికైనా పోతాం. అంటే అంతకు మించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నారు. 100% నిన్ను కూడా ఎక్కడికట్ట అడ్డుకట్ట వేసి మా తెలంగాణ ప్రజలను మేము రాబోయే రోజుల్లో కాపాడుకుంటాం. మీ రెండు పార్టీలను కూడా, అక్కడ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినాం, ఇప్పుడు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవడోడు ఎంత తిన్నాడో వాటిని అన్నిటిని కూడా కక్కించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.